వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. సిబిఐటి అని మనకి కాలేజ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు. చూపిస్తాం సిబిఐటి, ఇది కోడ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ యొక్క కాలేజ్లో 51 లక్ష, చూడండి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే 51 lakhs హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. రైట్, గమనించండి, నేను కాలేజ్ కోసం మాట్లాడుతున్నాను. ఇది నెక్స్ట్ అంతకుముందు చాలా కాలేజ్ కోసం మాట్లాడాను, ఇప్పుడు ఈ కాలేజ్ కోసం మాట్లాడుతున్నాను. సో మిగతా కాలేజ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ ఉంది స్టూడెంట్స్, దాంట్లో ఉంది చూడండి. అండ్ మెంటర్షిప్ ఉంది స్టూడెంట్స్. మీకు మంచి కాలేజ్ రావాలి, సో మీ ర్యాంక్ కన్నా బెస్ట్ కాలేజ్ కావాలనుకుంటే మెంటర్షిప్ తీసుకోండి. సో మాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు ఒక పీడిఎఫ్ లిస్ట్ అడిగి ఇస్తాం స్టూడెంట్స్. అండ్ 24/7 మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ మేము గైడ్ చేస్తాము మంచి కాలేజ్ సీట్ వచ్చే విధంగా. కేవలం 1500 రూపాయలే మా యొక్క ఫీజు, గమనించండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి అమౌంట్ పే చేసి, గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి. ఖచ్చితంగా మా టీం మీకు కాంటాక్ట్ అవుతారు స్టూడెంట్స్. నేను మీతో మాట్లాడతాను. ఓకే, ఇక్కడ చూడండి, 51 లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి 51 lakhs హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. సో ఈ కాలేజ్లో ఇది బ్రహ్మాండమైన కాలేజ్. ఇది ప్లేస్మెంట్స్ ఆఫర్స్ అంటే చూడండి, 2024-25కి 1000 మంది పైగా మనకి ఆఫర్స్ వచ్చినాయి స్టూడెంట్స్, ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చినాయి. చూడండి, ఇక్కడ 122 కంపెనీస్ వచ్చినాయి వాళ్ళ దగ్గరికి. 79% ప్లేస్మెంట్స్ జరిగాయి స్టూడెంట్స్. ఓకే, సిబిఐకి సంబంధించి ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను, గమనించండి. ఇంకా డీటెయిల్స్ వీళ్ళ బ్రౌచర్లో ఉంటాయి. ఈ యొక్క లింక్ నేను ఇస్తాను స్టూడెంట్స్, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి కావాలంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఏమేమైతే ఉన్నాయో, వాళ్ళ స్టూడెంట్స్ ఎలాంటి అచీవ్మెంట్స్ చేశారు అనేది మొత్తం, ఎలాంటి కంపెనీస్ చూడండి, కంపెనీస్ సిబిఐ రిక్రూటర్స్. సో ఈ కంపెనీస్ వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేశారు. ఆ ఒక కంపెనీస్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇలాంటి కంపెనీస్ వచ్చి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఇచ్చారు, ఇది మీరు గమనించండి. ఓకే, అండ్ ఇలాగ చూడండి వాళ్ళకి ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఎలాంటి స్టూడెంట్స్ ప్యాకేజ్ వచ్చింది చెప్పేసి వాళ్ళకి బ్రౌచర్లో నీట్గా ఉంది. సో మంచి కాలేజ్ ఇది. మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా ఈ కాలేజ్ని మెన్షన్ చేయండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందని మీరు భయపడకండి, ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సూపర్ కాలేజ్ ఇది. ఓకే, గమనించండి. సో ఒక్కొక్కరికి మోస్ట్ ప్యాకేజ్ వచ్చింది స్టూడెంట్స్. సో వీళ్ళు కట్ ఆఫ్ కూడా చూపిస్తాను, కాలేజ్ ఫీజు కూడా చూపిస్తాను, చూద్దాము. అండ్ మీకే కాలేజ్ కావాలో మెన్షన్ చేయండి, ఆ కాలేజ్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో మిగతా కాలేజ్ కావాలంటే ప్లేలిస్ట్ ఉంది చూడండి. అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మిగతా కట్ ఆఫ్స్ చూద్దాం స్టూడెంట్స్. సో ఇది లేటెస్ట్ కట్ ఆఫ్స్. ఇది కాలేజ్ కోడ్ వచ్చేసి చూడండి, సిబిఐటి చూసుకోండి కాలేజ్. రైట్, ఇది కోయడే. రైట్, ఇది ప్రైవేట్ కాలేజ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఎటువంటి కోర్సెస్ ఉన్నాయంటే చూడండి, ఏఐడి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సిఐసి, చాలా మంచి కోర్స్ ఇది. సిఐసి చాలామందికి తెలియదు. ఐఓటీ, బ్లాక్ చైన్ సంబంధించి సిఎస్సిలో స్పెషలైజేషన్స్, గేమింగ్ సంబంధించిన మంచి కోర్స్ ఇది. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, మామూలు సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ గమనించండి. ఈవీఎల్ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించింది, ఐఎన్ఎఫ్, రైట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా మెక్, ఇవి వాళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్. మరి కాలేజ్ ఫీజు చూద్దామా? చూడండి, ఇది కాలేజ్ ఫీజు ఎంత అంటే ప్రెసెంట్ అయితే ఇంత ఉంది, ఇప్పుడు ఇంత లేదు. 2 లక్షల కన్నా ఎక్కువ ఉంది ఫీజు ఇప్పుడు. రైట్, ఇది పాత ఫీజు ఇది. సో 1,40,000 ఫీజు ఇది. ఇది పాత ఫీజు. ఇప్పుడైతే 2 లక్షల పైగానే ఉంది స్టూడెంట్స్, గమనించండి స్టూడెంట్స్. ఓకే, రైట్, అయితే కట్ ఆఫ్స్ చూసుకోండి. సో ఫస్ట్ ఓసీ బాయ్స్, నేను కట్ ఆఫ్స్ చూపిస్తాను, జాగ్రత్తగా మీరు గమనించండి. సో ఇది ఎలాగంటే కోర్సెస్ వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి స్టూడెంట్స్, గమనించండి. చూడండి, ఏఐడి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ సంబంధించి బాయ్స్, ఓసీ బాయ్స్కి అయితే 3747. అలాగే గర్ల్స్ చూసుకోండి, అలానే బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్ చూసుకోండి, బీసీసీ గర్ల్స్. అలాగా 7,000, 5,000 ర్యాంక్ వేరియేషన్. బీసీ అయితే 10,000 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చేస్తుంది. ఏఐడి అన్నా సిఎస్సి అయినా ఒకటేనండి, ఇంచుమించు చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఆ దాంట్లో రావడమే గొప్ప అనుకుని జాయిన్ అయిపోండి. 24,000 ర్యాంక్కి ఏఐడి వస్తుంది, జాయిన్ అయిపోవచ్చు ఎస్సీ గర్ల్స్కి అయితే. రైట్, ఇలాగ మీ కట్ ఆఫ్స్ చూసుకోండి. ఎస్సీ గర్ల్స్కి 25,000కి వచ్చేస్తుంది, చూసుకోండి. ఓకే, ఇలాగా మీరు ఈ యొక్క ఇలాంటి బెస్ట్ ఆఫర్ని వాడుకోండి.
రైట్. ఇలాగా మీకు సిఎస్సిఏ కావాలనుకోండి, కట్ ఆఫ్స్ చూసుకోండి. నాకు సిఎస్సిఏ కావాలి సార్, నాకు సిఎస్ఎంఏ కావాలంటే వాటి కట్ ఆఫ్స్ చూసుకోండి. ఇలా ఉన్నాయి చూడండి, కట్ ఆఫ్స్ ఇలా ఉన్నాయి చూసుకోండి. రైట్, ఇది సిఎస్సి. రైట్, క్యాష్ దగ్గర చూసుకోండి. ఇది సిఎస్ఎం, క్యాష్ దగ్గరకు చూసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీరు ఉంటే ఇంచుమించు ఉంటే పెట్టుకోండి స్టూడెంట్స్. సో మా హెల్ప్ కావాలంటే కూడా మేము పీడిఎఫ్ రెడీ చేసి మీకు బెస్ట్ కాలేజ్ సీట్ వచ్చే విధంగా మీకు హెల్ప్ చేస్తాం స్టూడెంట్స్. సో ఇలాగా మీకు ఈ కాలేజ్ సీట్ రావాలంటే ఇంత కట్ ఆఫ్స్ ఉండాలి. నెక్స్ట్ మరిన్ని కాలేజెస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.